విగ్రహం గౌతమి ఇంకా రాలేదు. తనొస్తే గానీ విగ్రహం సంగతి తెలీదు. విగ్రహం ఇక్కడే ఉంటే గౌతమి ఇంకా రాలేదంటుందేంటి? సారీ. ఏంటమ్మా రక్తం? ఏమైందమ్మా? వాటర్. అయ్యో ఏమైందమ్మా? నోట్లో రక్తం కూడా వస్తుంది. ఏమైందంటే మాట్లాడవేంటమ్మా? ఇది బాగోలేదండి, మీరు కంగారు పడకండి, ముందు మీరు పోనివ్వండి. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. నిన్ను చూస్తుంటే సీరియస్ కండిషన్ ఉన్నట్టున్నావు. వద్దండి, నేను వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్. అమ్మా నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఆ పెళ్లి చూడలేవమ్మా. నీ ఆరోగ్యం కాపాడుకో. నాకేం కాదండి, నేను పెళ్లి చూడడానికి వెళ్ళట్లేదు. నన్నెవరు కాపాడలేరు. నేను మంచి మనిషిని రక్షించాలి. అప్పటిదాకా నా ప్రాణం ఆగితే చాలు. ముందు మీరు పోనివ్వండి, ప్లీజ్ పోనివ్వండి. మీకు దండం పెడతాను, వెళ్ళండి ప్లీజ్. సరేనమ్మా. నిన్న డ్రెస్ మార్చి ఎస్కేప్ అయ్యావు. ఈరోజు బురకతో బురిడి కొట్టిద్దాం అనుకున్నావా? నేను కనిపెట్టలేనా? అమ్మా నా మాట వినమ్మా. ముందు నీ ప్రాణం ముఖ్యం అమ్మా. పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. పెళ్ళికి ఇంకెక్కువ టైం లేదు. నా
నాకు టైం లేదు, నీకు దండం పెడతాను, ఆటో తీయండి. అమ్మా అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా 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 తల్లి, అమ్మా ఏ తల్లి కన్ను పెట్టవో. తీయండి, ఆటో తీయండి, ప్లీజ్ త్వరగా వెళ్ళండి. సరే అమ్మా సరే. అమ్మా బావగారికి పెళ్లి బట్టలు ఇయ్యమ్మా. నేను ఇవ్వను. నాకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇస్తేనే ఇస్తాను. ప్లీజ్ శాలిని, పెళ్లికి టైం అవుతుంది, ఇవ్వు. నాకు ఆకలి అవుతుంది. అయితే భోజనాలు రెడీగా ఉన్నాయి, వెళ్ళి తింటావా? నేను చాక్లెట్సే తింటాను. ఆ? పోనీ మనీ ఇస్తాను, బయటకెళ్ళి కొనుక్కో. నాకేం వద్దు. అయ్యయ్యో బావా, తాయెత్తు పడిపోయింది. అక్క కట్టింది. నువ్వు చెప్పిన మాట వినలేదుగా, అందుకే తాయెత్తు ఊడిపోయింది. నేను ఇస్తానుండు. ఇంకెప్పుడు ఈ తాయెత్తుని ఇలా పడేసుకోవద్దమ్మా. ఇది చాలా మహిమగల తాయెత్తు, జీవితాన్ని మార్చే తాయెత్తు. ఈ తాయెత్తు నీ జీవితాన్ని కూడా మారుస్తుంది. దీన్ని నువ్వు పడేసుకుంటే నీకు మంచి జరగదు. ఇది నీకు కట్టిన వాళ్ళకు కూడా అశుభం. ఇక ముందు చెప్పిన మాట వింటావు కదా? వింటాను బావా. తాయెత్తు కట్టు మరి. నువ్వు బయటకు వెళ్తే మీ బావగారు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. నేను ఇక్కడే ఉంటాను. పదమ్మా, ఉండకూడదు. నేను రాను. రామ్మా, నేను రాను. రమ్మంటుంటే రామ్మా. ఏరా, కాసేపట్లో ఇష్క మెళ్ళో తాలిబొట్టు కట్టబోతూ కూడా గౌతమిని తనిచ్చిన తాయెత్తును మర్చిపోలేకపోతున్నావా? నేను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. మరి
గౌతమి నా గతంరా, ఇషిక నా భవిష్యత్తు. ప్రతి భవిష్యత్తుకి తప్పకుండా గతం అనేది ఉంటుంది. నా జీవితంలోకి భార్యగా ఇషిక ఇప్పుడు అడుగు పెడుతోంది. కానీ స్నేహితురాలిగా గౌతమి ఎప్పుడూ నా జీవితాన్ని ఆక్రమించింది. ఎవరి స్థానం వాళ్ళదే. ఒకరున్నారని ఒకరు వెళ్ళిపోరు. రేపటి నుంచి ఇషిక నా పక్కన ఉంటుంది. నా ఆత్మబంధువు గౌతమి నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుందిరా. తన స్థానం నేను చనిపోయాకే జరిగిపోతుంది. అంతే. నువ్వు స్నేహితుడివి కాదు కృష్ణ, స్నేహం ముసుగులో ఉన్న మోసగాడివి. ఎన్నాళ్ళు నన్ను మోసం చేశావు, రేపటి నుంచి ఇషికనే మోసం చేస్తున్నావు. నిన్న దేవుడు క్షమించడు. ఏంటి అక్కడ ముహూర్తానికి టైం అవుతుంటే ఇంకా కబుర్లలోనే ఉన్నారు? కానివ్వండి కానివ్వండి. మా వాడికి పంచ కట్టుకోవడం రాదు బాబాయ్, మీరే హెల్ప్ చేయాలి. అందుకేగా నేనొచ్చాను. మీరు బయటకెళ్ళండి. మ్, నాకు తెలుసులే, వెళ్ళు వెళ్ళు. సరేరా, బయట వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. విగ్రహం గురించి పిన్ని నా దగ్గర ఏదో దాస్తోంది. నాకు కొన్ని విషయాలు తెలియకూడదనుకుంటుంది. ఇదైతే కన్ఫర్మ్. తను కావాలని చేస్తోందా లేక ఇంకేదైనా జరుగుతుందా? అసలు పిన్నిని డైరెక్ట్గా అడిగితే వెంటనే తేలిపోతుంది. కానీ ఏదైనా తేడా ఉంటే అనవసరంగా పెళ్లిలో రభస అవుతుంది. ఏం చేయాలి? ఏది ఏమైనా పెళ్లి అట్మాస్ఫియర్ని చెడగొట్టకూడదు. పెళ్లి జరిగిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను. పిన్నినే అడిగేస్తాను. అవును, అదే కరెక్ట్. ఏం జరుగుతుంది చంద్ర? ఆ గౌతమ్ ఇంకా రాలేదేమిటి? కొంప తీసి ఆ బిల్లాగాడికి దొరికిపోయిందంటావా? అలా ఏం జరగదు మాయా, కంగారు పడుకు. గౌతమి తప్పకుండా వస్తుంది. మరి ఏది ఇంకా రాలేదేమిటి? ఎప్పుడు వస్తుంది? మేడం చాలా టెన్షన్ పడుతున్నారు. నిజం తెలిసి నేను చెప్పకపోతే తనకి నిజం తెలిసాక నన్ను చంపేస్తుంది. ఇప్పుడు చెప్పేయడమే బెటర్. ఏదైతే అది అవుతుంది. ఏమిటొచ్చావు? గౌతమ్ వచ్చిందా? గౌతమి పెళ్లికి రాలేదు మేడం. రాదా? రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే గౌతమిని కిడ్నాప్ చేశాను. ఏమిటి? నువ్వు గౌతమిని కిడ్నాప్ చేసావా? ఎందుకు? గౌతమి ఈ పెళ్లికి రావడం ఇషికకు ఇష్టం లేదు మేడం. అందుకే నన్ను బెదిరించి నాతో కిడ్నాప్ చేయించింది. కొంప ముంచావు కదే. ఈ విషయం ముందే మేడంకి చెప్పొచ్చు కదా.
భయం వేసి చెప్పలేదు మేడం. నీ బోడి భయం వల్ల నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు అది కలిసి నాకు నరకం చూపించారు కదే. చావు చావే. మేడం వదులు మాయా, మాయా వదులు. మాయా నిన్ను వదల్ని. చావు. వద్దు మాయా. ఇషిక నన్ను భయపెట్టింది మేడం. ఏం చెయ్యాలో తెలియక మీకు ఇషికకు గొడవ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు మేడం. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? నీకు బాస్ని నేనా ఇషికనా? అంతా మీ ఇష్టమేనా? నాతో ఒక్క మాట చెప్పక్కర్లేదా? కూల్ మాయా. ఏడ్చింది చాలు. దాన్ని ఎక్కడ పెట్టావు? నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో. గౌతమి స్పృహలో లేదు. బయట లాక్ చేసి వచ్చాను మేడం. వెళ్ళి గౌతమిని తీసుకురా. అది స్పృహలో లేకపోతే దాన్ని అక్కడే వదిలేసి విగ్రహం మాత్రం తీసుకురా. అడ్రస్ చెప్పు. నువ్వు తన్ని కిడ్నాప్ చేసినట్టు గౌతమికి తెలుసా? తెలీదు మేడం. నువ్వు వెళ్ళు. ఒకడి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సొంత తెలివితేటలు వాడకూడదు. వెళ్ళు. ఛ! ఇది కిడ్నాప్ చేసి ఉండకపోతే ఈ పాటికి విగ్రహం నా చేతుల్లో ఉండేది. చంద్రకళ వచ్చే వరకు టెన్షన్ తప్పదు. ఎక్కడ మిస్ అయి ఉంటుంది? కనిపించినట్టే కనిపించి మిస్ అయిపోయిందే. ఎక్కడ ఎక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? నేను మేయర్ తాలూకా పెళ్లి కొడుకును విష్ చేద్దామని వచ్చానన్నమాట. అవునా, వాడి గురించే వెతుకుతున్నారా? వాడి రూమ్ లో రెడీ అవుతున్నాడు, రండి విష్ చేద్దురు గాని. వద్దు, తర్వాత వస్తాను. అయ్యో పర్లేదండి, రండి. అలా కాదండి, తయారవుతున్నాడు కదా, మళ్ళీ వస్తాను. ఫోన్ చేసుకోవాలి, ఫోన్ చేసుకొని వస్తాను.
అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. ఒకవేళ నాకు భయపడి బయటికి వెళ్ళిపోయి ఉంటుందా? హలో మాయా, ఏమైంది? గౌతమిని పట్టుకున్నావా? అది ఇక్కడ ఉంటేనే కదా పట్టుకోవడానికి. పారిపోయింది.